ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలిదిండి సనారుద్రవరంలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పేడ పూశారు. విగ్రహానికి పేడ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. మరోవైపు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పేడ పూసిన వారిని వదిలిపెట్టొద్దని, వారికి కఠిన శిక్ష విధించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవడైనా సరే బేడీలు వేసి రోడ్డు మీద చూపిస్తారు. ఏమంటే దొరికా ఉందండి చూస్తున్నా, ముందు పాలతో అది చేయండి, ఇది లేకపోతే ఇంకా రెచ్చిపోతాం మనం. పాపం వస్తుంది, అది కరెక్ట్ కాదు. జరిగిన దానికి ముందు అందరూ ఇది వీళ్ళు ఒకళ్ళ మనుషులు కాదు. చిరంజీవి గారు నిన్న ఎవరో మా వాళ్ళని విట్ల అంటే మీ వాళ్ళు కాదు, చిరంజీవి గారు అందరూ వాడు. రాధా గారు రంగా గారు సరిపోయింది, పేదల ఇళ్ల కోసం చనిపోయాడు. అర్థం కావట్లే. మనం అది ఏదో ఒక కులానికి తీసుకోవద్దు దయచేసి. కాదు ఆడెవడో పట్టుకుని రోడ్డు మీద నేను పక్కన నడుస్తాను, ఆయన్ని పట్టుకుని మీరు పట్టుకోవాల్సిన బాధ్యత మీది. నమస్కారం ఐజీ గారు. ఇవాళ మార్నింగ్ రాత్రి ఒక కలిదిండిలో ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో కావాలని నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు, రేపు రాధా గారిని నేను రమ్మన్నా ఇక్కడ 3 విగ్రహాలు. రాత్రి వచ్చి 1:05కి ముసుగులు వేసుకొచ్చి తారు రాసి వెళ్ళిపోయారు. తారు పేడ కావాలని రెచ్చగొడతానికి చేశారు. ఇది కాదు. మీరు స్పెషల్ అసిస్టెంట్స్ ఉండి మీకు ఏమైనా వీలైతే ఒకసారి వస్తే మీరు వచ్చి అష్యూరెన్స్ ఇస్తే అందరికీ ఇది ఎవడన్నా చేసినాడు భయపడాలి. మీరు నాకు ఏ సంగతి కాదు, టీం వేస్తారా ఏ సంగతి నాకు చెప్పండి. సీఎం గారి ప్రోగ్రాం పెద్దాపురం వెళ్ళారా? మరి కాదు, మీరే రండి రేపు. నా మాట రేపు వస్తే రేపు సెకండ్ హాఫ్లో పెట్టుకోండి. రాధా గారు మార్నింగ్ వస్తున్నారు. సెకండ్ హాఫ్లో వస్తే మీరు చూసి అందరికీ అష్యూరెన్స్ ఇస్తే అది అంటే ఏ లెవెల్లో మనం చర్య తీసుకోవాలి. దొరికేవాడిని ఇక్కడ పోలీస్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. అడు ఇంకా క్లారిటీ రాలా. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఈతలు ఎవరు చేశాడు, ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు పాత్ర చాలా మంది నన్ను కూడా కలిసి ఉండొచ్చు. ఎవరి పాత్ర ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టలేదు. ఇట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సెన్సిటివ్ నాయకులు ఉన్న చోట నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక దళితులుగా మన నాయకులు కాదు, అందరికీ నాయకులు. అంబేద్కర్ గారి విగ్రహం జరిగితే ఏం జరుగుతుంది? ఇదే కృష్ణమూర్తి గారు జరిగారు. ఇది కావాలని దేశ ద్రోహులు అండి. దయచేసి ఆ ట్రాప్ లో పడమాకండి. ఎవరైనా అన్ని ఎంక్వైరీ చేస్తాం. నేనేమో ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను. అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందరిలో కూర్చోబెట్టి ప్రూఫ్ సహా ఎవరు చేస్తారని చెప్తాను. దయచేసి నన్ను నమ్మండి.